హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది దొండకాయ అయితే వెరైటీ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఒక లేత దొండకాయలు ఒక అరకిలో కంటే కొద్దిగా తక్కువ నేను తీసుకుని వాటిని శుభ్రంగా ఒకటి 2 సార్లు కడిగి వాటిని ఘాటు పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర తీసుకున్నాను. వీటిని కూడా కడిగి రెడీ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు ముందుగా బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలోనే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనిచ్చి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి దాంట్లో వేసి బాగా పచ్చివాసన వరకు వేయించి దాన్ని మిక్సీ బౌల్ వేసి చల్లారనిచ్చి దానిలోనే 1 రెబ్బ చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం 1 స్పూన్ వేసండి. నేను వేసింది మామూలు కారం అండి. గుంటూరు కారం కొద్దిగా కారం ఉంది, అది చూసి వేసుకోండి మీరు తినడాన్ని బట్టి. అలాగే మళ్ళీ అదే బాండిలో ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం రెడీగా ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసి నీడ పడే మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఈ కర్రీ ఏంటంటే ఈజీగా అయిపోయే రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్ద వరకు లైక్ చేస్తారు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఎందుకంటే పిల్లలు వచ్చిన పిల్లలు బయట రకరకాల వెరైటీ తింటుంటారు. వాళ్ళేంటి ఎప్పుడు ఒకే రకంగా బోర్ కొట్టకుండా వెరైటీ రెసిపీని ఇలా ట్రై చేశాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి చపాతీకి చాలా బాగుంటుంది. చూసారు కదా, దీన్ని ఇలా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలి. ఈ కూర కొద్దిగా టైం పెట్టినా కూడా టేస్ట్ కూడా చాలా ఉంది. ఒకసారి తిన్నాను మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఇలా మొత్తం ఉడికిన తర్వాత చెక్ చేసుకుని అప్పుడు మీరు ఈ పేస్ట్ని దాంట్లో వేసి అడికి ఒక 3 మినిట్స్ మూత పెట్టకుండా ఉంచేసేయాలి. అది పైకి నూనె తెచ్చినప్పుడు దాన్ని ఉడికిన తర్వాత దాన్ని బౌల్ తీసుకుని పైన కొత్తిమీర గార్నిష్ సర్వ్ చేసుకోండి. నేను చెప్పాను కూడా సింపుల్గా అయిపోయి ఈజీగా అయిపోయింది. జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకుంటుంది, అలాగే బ్యాచిలర్స్కి ఉపయోగపడే చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి షేర్ చేసి మనకు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి ఉంది. నా బెల్ సింబల్ వస్తే నోటిఫికేషన్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.